ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అర్బన్ టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ సందర్భంగా క్రీస్తు ఇచ్చిన సందేశాన్ని పాస్టర్లు వివరించారు. ప్రార్థనలు, కీర్తనలు ఆలపించి దైవజ్ఞులు క్రీస్తు పుట్టుకను తెలిపారు. క్రీస్తు సూచించిన శాంతి, కరుణ, ప్రేమ మార్గాలను అనుసరించడం ద్వారా ఉన్నతంగా జీవించగలమని పాస్టర్లు అన్నారు. ఈ సందర్భంగా డేగల ప్రభాకర్ మాట్లాడుతూ యేసు ప్రభు జన్మ మానవుని పాపం నుంచి రక్షించుకోవడం జరుగుతుందని చెప్పారు. యేసు ప్రభువు ప్రేమ, శాంతి, సేవా గుణానికి ప్రతీకగా కొలుస్తారని అన్నారు. పాపం పరిహారం, స్వేచ్ఛ, శాంతి, ప్రేమ అనురాగాలకు యేసు ప్రభువు గొప్ప శాంతి సందేశాన్ని ప్రపంచానికి చెప్పుకొచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిషప్ గిద్దోని, తిమోతి, ఎర్రగోపు నాగేశ్వరరావు, కారంగి అనిల్, సోపటి రత్నం, శంకర్రావు, అమర్నాథ్, కొల్లి అనిల్, చింతకాయల రామారావు, పెరవల్లి పవన్ కుమార్, ఉర్సు శ్రీనివాసరావు, కొండేపు శేఖర్, బేరం శ్రీను, నర్సా సుబ్బయ్య, రాగం సదాశివ, తోట అక్కి తదితరులు పాల్గొన్నారు. యేసు ప్రభు గారు చేసినటువంటి బోధనలు తోటి వ్యక్తికి ఎవరైతే ఉన్నారో మానవాళ్ళలో ప్రతి ఒక్కరు కూడా దయా, కరుణ, అందరి మీద దయ చూపించాలి, ఏదైనా ఉంటే తోటి వారికి సహాయపడాలి, కరుణతో ఉండాలని చెప్పేసి ఏదైతే హితబోధ చేశారో అవన్నీ కూడా మరి అతను చెప్పినటువంటి బోధనలు ఏదైతే ఉన్నాయో, యేసు ప్రభు గారు చెప్పినటువంటి బోధనలు అవన్నీ కూడా ఈ రోజున పాస్టర్ గారు ప్రతి ఒక్క మానవాళికి తెలియపరుస్తూ ఈ రోజున ఇటువంటి మంచి కార్యక్రమానికి మరి ఇక్కడ చేసుకోవడానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు, సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చినటువంటి అందరికీ కూడా అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్.